ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనము. బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్ కంపాషన్ యు డిడ్ నాట్ అబాండన్ దెమ్ ఇన్ ద విల్డర్నెస్. నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 19. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. భూమిపై ఉన్న ఏ మనిషికి అటువంటి హృదయం ఉండదు. తన బిడ్డలమైన మనపైన ఉన్న ప్రేమ ఎంతో గొప్పది, విలువ కట్టలేనిది. ఈ రోజున వాక్య భాగము యొక్క సందర్భం మనం చూసినట్లయితే ఎజ్రా ఈ మాటలు అంటున్నట్లుగా మనం చూడవచ్చు. దేవునికి ఎంతగా వారు వ్యతిరేకతలో ఉన్నప్పటికీ వారికి కష్టం వస్తే దేవుడు ఆదుకున్నాడు అని ఎజ్రా తన జనాంగమైన ఇజ్రాయేలీలను గూర్చి ప్రార్థిస్తున్నాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలను దేవుడు కానాను దేశంలోనికి నడిపించాడు అంటే వారు అనునిత్యము దేవునిపైన నమ్మకం కలిగి ఉన్నారు అని కాదు. ఆ 40 సంవత్సరాలు వారి మార్గములో ఆయన మీదనే ఆధారపడి ఆనుకొని నడిచారని కాదు. కేవలం దేవుని యొక్క మహాకృప వలనే వారు విడిపింపబడ్డారు, నడిపించబడ్డారు. అందునిమిత్తమునే భక్తుడు అంటున్నారు, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడను, దయావాత్సల్యతలు గలవాడవను, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడునయుండి వారిని విసర్జింపలేదు అని. ఇజ్రాయేలీలను ఎంతో అద్భుత రీతిగా దేవుడే కాపాడితే, నా బిడ్డలారా మీరు బానిసలు కాదు, మీరు స్వతంత్రులు అని దేవుడు వారిని స్వతంత్రులుగా ఉండడానికి పిలిస్తే, కొంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న శ్రమ వచ్చిందని మేము వెనక్కి వెళ్ళిపోతామని అంటున్నారు. ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కూడా మర్చిపోయారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులు అని చెప్పుకుంటూ దేవుడు నన్ను ఏర్పరిచాడు అని మాట్లాడుకుంటూనే ప్రభువుకు లోబడని వారు ఈనాటికి కూడా మన మధ్యనే ఉన్నారు. చిన్న శ్రమ వచ్చిన ఈ లోకంలో ఎప్పుడు కలిసిపోదామా అని ఆలోచిస్తుంటారు. చివరకు దేవుడు వారిని ఏ విధంగా స్వస్థపరిచాడో, ఏ విధంగా తమ కుటుంబాన్ని కట్టాడో, ఏ విధంగా ఉద్యోగ విషయంలో అద్భుతాన్ని చేశాడో, ఏ విధంగా శ్రమల నుండి ప్రమాదాల నుండి ఆశ్చర్య రీతిగా కాపాడాడో అన్నీ మర్చిపోయి నాకు పాత జీవితమే బాగుంది అంటూ ఉంటారు. అటువంటి వారికి మనమైతే మరలా సహాయం చేస్తామా అండి? ఎంత మాత్రం చెయ్యం కదా. కానీ దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు గనుక, దీర్ఘశాంతుడు గనుక, మహాకృప గలవాడు గనుక ఆ మార్గంలోనే వారిని వదిలివేయకుండా వారితోనే ఉన్నాడు. ఇజ్రాయేలీలు ఒక పోతదూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి దేవునికే విసుగు పుట్టించారు. ఈసారి సహాయము చేసిన వ్యక్తిని మార్చివేసి వేరొకరు మాకు సహాయం చేశారని చెబుతూ పూజిస్తున్నారు. మనమే ఒక వ్యక్తికి సహాయం చేశాం. ఆ వ్యక్తి అప్పు కట్టలేని స్థితిలో ఉండి ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఒక బానిసగా పనిచేస్తుంటే జాలిపడి అతని నుండి ఏది ఆశించకుండా ఆ ధనమంతా కట్టి ఆ బానిసత్వం నుండి విడిపించి బయటికి తీసుకొచ్చాం. అయితే ఆ వ్యక్తి బయటికి వచ్చిన తర్వాత మనల్ని మర్చిపోయి వేరొక వ్యక్తిని చూపిస్తూ, ఇదిగో ఇతనే నాకు ఆ రోజు సహాయం చేసి నన్ను విడిపించింది అని చెబుతూ మన ముందే అతన్ని పొగిడితే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం? ఇంకొకసారి నాకు సహాయం కావాలని వస్తాడు కదా, అప్పుడు చెప్తాను వాడి సంగతి అని హృదయములో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాం. అయితే దేవుడు ఇజ్రాయేలు పట్ల ఎలా ప్రవర్తించాడో ఈరోజు వాక్యం చెబుతుంది. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభముగా, దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభము వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి మన్నాను ఇయ్యక మానలేదు.
ప్రేమగల మన దేవునికి ఉన్న ఆ కరుణా వాత్సల్యము కలిగినటువంటి హృదయం ఎవరికి ఉండదు. బహుశా దేవుడు అనుకొని ఉంటాడు, వారు ఎన్నే అన్నప్పటికీ, ఎంతగా నన్ను బాధ పెడుతున్నప్పటికీ వారు నా పిల్లలే కదా, నేనే వారిని చూసుకోకపోతే, నేనే వారి ఆకలి తీర్చకపోతే, వారు కష్టాల్లో ఉండినప్పుడు సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నా బిడ్డలకి నేనే చేయాలి కదా అని. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు దేవుణ్ణి విసర్జించావేమో, ఆయన నిన్ను విసర్జించలేదు. నీవు దేవుణ్ణి నిందించావేమో, ఆయన మాత్రం నిన్ను నిందించలేదు. నీవు దేవుణ్ణి తృణీకరించి ఎదురు తిరిగావేమో, కానీ నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య నిన్ను తృణీకరించలేదు. నీవు నాకొద్దు ఈ దేవుడు అని వెళ్ళిపోయి ఎడారి వంటి సమస్యల్లో ఒంటరిగా పోరాడుతున్నావేమో, కానీ బహు విస్తారమైన కృపగలిగిన దేవుడు నిన్ను విసర్జించలేదు. నీ కోసం నీతో పాటు ఉండి నిన్ను నడిపిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకో. నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, నీకు తప్పక సహాయము చేస్తాడు అని తెలుసుకో. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, యథార్థవంతుడా, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు తండ్రి. రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా మిమ్మల్ని ద్వేషిస్తూ మిమ్మల్ని విసర్జిస్తూ అయా లేనిపోని శ్రమలలో చిక్కుకొని ఒంటరిగా ఉంటుండగా అయా మీరే వారికి సహాయము చేసే దేవుడవని తండ్రి, అయా ఈ రోజున వాక్యము ద్వారా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున తండ్రి ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న కష్టాలలో, వారికి ఉన్నటువంటి దుఃఖములో తండ్రి అయా మీ యొక్క సహాయము కోరి వచ్చారో ప్రభా, తప్పక సహాయము చేసే దేవుడవు తండ్రి. అయా మరి తండ్రి మీ యొక్క బిడ్డలమైన మా పైన మీరు కృప చూపే దేవుడవని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీరే వారిని ముట్టండి నా ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభా. నీ వైపు చూస్తుండగా అద్భుత కార్యమును వారి పట్ల మీరు జరిగించండి అయ్యా. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగమును వారికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే కుటుంబాలలో నెమ్మది లేక ఉన్నారో ప్రభువా, వారి కుటుంబములో నెమ్మదిని దయచేయండి తండ్రి. శాంతిని సమాధానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఈ రోజున నా తండ్రి భార్యాభర్తలు మనస్పర్ధలతో ఉంటున్నారో వారి మధ్య ఉన్న మనస్పర్ధలను కొట్టివేయండి. విభేదాలన్నిటి నుంచి విడుదలను దయచేయండి. ఆస్తి తగాదాలు అయా మరి తండ్రి ఇంకా ఎటువంటి సమస్యలతో బిడ్డలు ఉన్నప్పటికీ నా తండ్రి వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఎందరైతే బిడ్డలు సొంత గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి అయ్యా. ఎందరైతే బిడ్డలు వివాహ విషయంలో మీకు మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. ఘనమైన కార్యాన్ని మీరే వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు చేతి పని చేసుకుంటున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో తండ్రి అయ్యా వారికి తగిన ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభువా. అదేవిధంగా విధవరాళ్ల పక్షాన న్యాయమును తీర్చండి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. ఇంకా ప్రభా బాప్తీసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. మీరు ఆకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ని దీవించండి. దేశాన్ని అధికారులను అయా మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని అయా మరి తండ్రి ఇంకా తండ్రి అయా వారి యొక్క ప్రయాణాల్లో మీరే వారికి తోడుగా ఉండమని, వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని, వెళ్ళే వాహనం అంతటిని తండ్రి మీ యొక్క ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోమని, క్షేమాన్ని వారికి అనుగ్రహించమని అయా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వారి యొక్క ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటూ చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. వృద్ధులను మీరు బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన
చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.